విజయవాడ కమిషనర్ కార్యాలయం ముందు మార్కాపురం గిద్దలూరు అటవీ ప్రాంత గిరిజనులు ఆందోళనకు దిగారు. తక్షణమే తమకు పునరావాసం కల్పించాలని నినాదాలు చేస్తారు. 2013లో ఇచ్చిన హామీ ఆచరణలో పెట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తారు. గిరిజనుల ఆందోళనకు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. అదేవిధంగా గిద్దలూరు ప్రాంతం నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున ఇటు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు ఏంటి ఇక్కడికి వాళ్ళు వచ్చినటువంటి కారణాలు ఏంటి అనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ కమిషనరేట్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు? ముందుగా మీ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు పేరం సత్యం. నేను గిరిజన సమన్వయం కమిటీ రాష్ట్ర కన్వీనర్ని, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మరి విజయవాడ కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి రావడానికి ప్రధాన కారణం, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇప్పుడు ప్రజెంటు మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పడింది. ఈ మార్కాపురం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో నల్లమల్ల మరి అడవి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. ఆ గిద్దలూరు నియోజకవర్గంలో ఎరుకుల గిరిజనులు ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళు కులవృత్తి అయినటువంటి ఎదురుబొంగు అడవిలోకి తెచ్చుకొని వాళ్ళు తట్టలు బుట్టలు అల్లుకొని మరి బతికేటువంటి కుటుంబాలు ఎరుకుల కుటుంబాలు. మరి ప్రజెంటు 800 కుటుంబాల దాకా ఆ ప్రాంతంలో ఆ వృత్తి మీద బతుకుతూ ఉన్నారు. ఇవాళ అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎఫ్ గారు కానీ ఇంకోరు కానీ మొత్తం కూడా రేంజర్ గారికి మొత్తం కూడా అది టైగర్ జోన్ అని ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పులులు మొత్తం తెచ్చి ఆ ప్రాంతంలో వదిలేసి వాళ్ళు బొంగుల్ని తెచ్చుకొని ఇవ్వకుండా వాళ్ళు పులులు వాళ్ళని ఎరుకుల గిరిజనుల్ని కరుస్తాయి, వాళ్ళు చచ్చిపోతారు, మనిషి అనేటువంటి వాడు అడవిలోకి పోకూడదు అని చెప్పేసి వాళ్ళు వృత్తి మీద నిర్బంధించారు. ఆ వృత్తి మీద వాళ్ళకి ఎరుకుల గిరిజనులకి అదే వాళ్ళకి ఆస్తి. ఏ సంవత్సరంలో దీన్ని నిర్బంధించారు, ఏంటి ప్రధానంగా ఏం చెప్తారు? 2013కు ముందు కొంతవరకు పోతా ఉన్న పరిస్థితి. 2013 తర్వాత ఈ వృత్తి మీద పూర్తిగా నిర్బంధించారు. అప్పుడున్నటువంటి అక్కడ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు, అక్కడ ఉన్న డీటీడబ్ల్యూ వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చెప్పే విషయం ఫారెస్ట్ వాళ్ళు చెప్పారు. మరి మేము గిరిజన సంఘాలుగా మేమందరం కూడా ఎరుకుల గిరిజన పక్షాన మరి బతుకు తెరువు వీళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజున పోయేదేం కాదు, అడిలోకి ఎప్పటి నుంచో వారసత్వంగా పోతున్నాం. మరి మా జీవన విధానం పులుల్ని మీరు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఇక్కడ పెంచుతున్నారు, అవి బతకాలి, మాకు అవి కూడా జీవం బతకాలా, మేము గిరిజనమే కాబట్టి. మరి మా పరిస్థితి ఏందని అడిగినప్పుడు వాళ్ళు మేము అటవీ హక్కుల చట్టం ఉంది కదా, 2006 అటవీ హక్కుల చట్టం, ఆ చట్టాన్ని మాకు బొంగు మీద హక్కు ఉంది కదా తెచ్చుకోవడానికి, అది కుంకుడుకాయల మీదనో లేదా చింతపండు మీదో గిరిజనులు కాబట్టి తెచ్చుకోవడం హక్కు ఉంది. మేము ఈ రోజున పోయేది కాబట్టి మాకు బొంగు మీద హక్కు కల్పించండి అని చెప్పేసి మేము ఆ రోజున మాట్లాడడం జరిగింది. ఈ ఎరుక్లాస్ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న ఎరుక్లాస్ మొత్తం 90% సబ్సిడీ హామీ ఉంది. ఈ రోజే లెటర్ కూడా గవర్నమెంట్కి ఈ 110 కోట్లు మేము పంపిస్తూ మీకు కూడా ఇస్తామని చెప్పడం ఎండీ గారు చెప్పారు. సార్ మీరు చెప్పండి, అంటే పరంజ్యోతి గారు ఎట్లా చూస్తారు సార్ వీరి యొక్క ఆవేదన? దాదాపు 2013 అంటే చాలా సంవత్సరాల నుంచి వీరి యొక్క ఆవేదనను ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 2013 నుంచి కూడా వీళ్ళకి ఇస్తానన్న భూమి ఇవ్వాల, భూమి లేదన్నారు, తర్వాత లోన్లు ఇవ్వాల, ఆ తర్వాత మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, అసలు లోన్లు ఎవరికి ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్లో ఏదైతే ఈ కొత్త లోన్లు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించినటువంటి 110 కోట్ల రూపాయలు ఈ రోజున 25-26 బడ్జెట్లో గిరిజనుల కోసం కేటాయించారు కానీ ఇంతమటికి డబ్బులు పైసా కూడా ఇవ్వాల. 2 నెలలు అవుతుంది, ఇంక 2 నెలలకి ఈ బడ్జెట్ అయిపోతుంది, మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఎలా చేస్తున్నారంటే ఎస్సీలు కానీ లోన్లు అయితే వీళ్ళకి ముందు శాంక్షన్ చేస్తారు, డబ్బులు రిలీజ్ చేయరు, మళ్ళీ ఈ సంవత్సరం ఆగిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుపుతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేలాకి మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే రిహాబిలిటేషన్ కింద ఇవ్వాలి ఇది. ఎందుకంటే 800 కుటుంబాలు ఏవైతున్నాయో అడవిలో పోవడానికి అవకాశం లేకుండా చేశారు కాబట్టి వీళ్ళ జీవితం మొత్తం కూడా 100 సంవత్సరాలు ఏదైతే బుట్టలు అల్లుకొని బతుకుతున్నారో అది పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళు ప్రత్యేకించి వీళ్ళ కోసం రిహాబిలిటేషన్ కింద వీళ్ళు ఏదైతే ఈ స్కీమ్ కింద 3 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారు ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశాడో ఆ ప్రపోజల్ బట్టి ఖచ్చితంగా వాళ్ళకి స్పెషల్ స్కీమ్ కింద 90% సబ్సిడీ ఇలాంటి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాదు, మరి అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఈ డిమాండ్ని కొద్ది రోజుల్లో వాళ్ళు అయితే ఏ విధంగా అయితే వాళ్ళకి నెరవేర్చకపోతే మళ్ళీ ఇదే ప్రాంతంలో ఇంకా పెద్ద ఎత్తున మరి ఆందోళన చేయడానికి కూడా గిరిజనులందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే దానికోసం మేమందరం కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున వాళ్ళకి మద్దతుగా నిలబడి వీళ్ళ హక్కుల కోసం మేము కూడా మరి వాళ్ళతో పాటు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 2013లో
వారు కోల్పోయినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఇప్పుడు బాధ్యతగా తీసుకుని వాళ్ళు కేటాయించబడినటువంటి నిధులు ఖచ్చితంగా సమయానికి కేటాయించకపోతే ఖచ్చితంగా ఆందోళన ఉధృతరం చేస్తామంటూ కూడా అటు గిరిజన సంక్షేమ నాయకులతో పాటు ఇటు ఆల్య బహుజన్ సమాజ్ పార్టీ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.